మహిళ లేదా ఒక అమ్మాయి ఇలా వాళ్ళని బేస్ చేసుకొని వచ్చే సినిమాలన్నింటిలో కూడా అల్టిమేట్గా కష్టాలు కన్నీళ్ళు అయితే ఉంటాయి. అట్ ద ఎండ్ అయితే అవే ఉంటాయి. ఓవరాల్గా మెసేజ్ ఏమిస్తున్నాం అనేది వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉన్నా కూడా ఇవి కామన్గా ఉండేవి. మరి ఇప్పుడు కూడా ఉండబోతున్నాయి అవి? మీరు చెప్పండి. కష్టాలు అనేది అంటే అది అది అసలు బేసిక్గా ఈ సినిమా కాన్సెప్టే కష్టాల నుంచి ఎలా నిలబడి తట్టుకోవాలి. ఇది మేము విమెన్ ట్రిబ్యూట్గా విమెన్స్ డే నాడు రాబోతున్న ఒక కొత్త ఇంపాక్ట్ని క్రియేట్ చేసే సినిమా. ఇందులో అంటే ఏదో సమస్యలన్నీ చూపించేసి ఆఖరిని ఏదో ఒక చిన్న దీంతో ఒక మెసేజ్ తోటి చెప్పేయాలనేది పాయింట్ అయితే ఖచ్చితంగా కాదు. సో ప్రతి సమస్యకి నిలబడి ఎలా పైకి లేచి మళ్ళీ కొత్త ప్రారంభాన్ని ఎత్తుక్కోవాలి, ఎలా చూడాలి, సో వాటిని ఎలా అధిగమించాలి. మేము పాటల రూపంలో చెప్పాము, ఆల్రెడీ చాలా వైరల్గా వెళ్తుంది నిచిలో శిశిల అని. అలానే మేజర్గా డైలాగ్స్, ఈ డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా పవర్ఫుల్. నిత్య చెప్పిన డైలాగ్ అసలు చాలా వైరల్ అవుతోంది. అంటే అది ప్రతి విమెన్ ఫీల్ అయ్యేదేమో ఒక సందర్భంలో ఎప్పుడోకప్పుడు. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారండి? నేను కూడా ఫీల్ అయ్యాను. అవ్వకుండా ఉన్నాం, ఏదో ఒక సిచ్యుయేషన్లో అవ్వాల్సి వస్తుంది మనకి. అంటే అవి ఇండస్ట్రీలో చూస్తున్న వాటిని, ఫేస్ చేస్తున్న వాటిని, అంటే రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో ఆ హెక్టిక్నెస్ని బేర్ చేస్తూ అలానా, లేదంటే పర్సనల్ లైఫ్ని ఫేస్ చేస్తూ అలా? పర్సనల్ లైఫ్ చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు అలా అనిపించింది. నాకు కూడా సేమ్ ఆ ఏజ్ గ్రూప్ అప్పుడే, తను ఏ ఏజ్లో ఉందో ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది, స్కూల్కి వెళ్ళే టైంలో అలా. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు కూడా నేను మగాడైపోయి పుట్టుంటే ఏ సమస్యలు ఉండేవే కావేమో అని మేము అనుకుంటాం కదా. నేను కూడా అమ్మాయిలో పుడితే ఎంత బాగుండు అనే సందర్భాలు అబ్బాయిలకు కూడా ఉండుంటాయి. సమస్యలు అన్ని ఆడవాళ్ళకే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలా, అంటే ఇలా ఆడవాళ్ళలాగా అయితే బాగుంటుంది? ఇది ఏదో క్యాజువల్గా చెప్పే మాట కాదు. జనరల్గా మగాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళుగా పుట్టుంటే బాగుండు అని అనుకుంటారని అయితే ఖచ్చితంగా నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకి తన ఛాలెంజెస్ అంటే తన బాడీతోటి తన ఛాలెంజ్ ఫస్ట్. సో ఫస్ట్ ఛాలెంజ్ తన పర్సనాలిటీతోటి, తన బాడీలో వచ్చే మార్పులు కావచ్చు, తన బాడీలో జరిగే ఒక అంతర్యుద్ధం ఒకటి ఉంటుంది. ప్రతి నెల వచ్చే ఫైట్ కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే ఫైట్ కానీ, ఇవి ఎక్స్ట్రా ఆవిడకి ఒక మహిళకి ఇచ్చే వరాలు అవి. అది జనరల్గా మామూలుగానే నడుము నొప్పి వచ్చిందో లేకపోతే కాలు నొప్పి వచ్చిందంటేనే మేము అతి కష్టం మీద రోజంతా వర్క్ చేసి పెయిన్ వచ్చిందని చాలా ఇబ్బందిగా ఫీల్. అలాంటిది ప్రతి నెల వచ్చే ఈ పెయిన్స్ని మగాళ్ళు అయితే ఖచ్చితంగా తట్టుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. అంటే మీరు ఒక సినిమా తీశారు కాబట్టి ఆ కష్టాలన్నింటినీ మీరు ఒక అద్భుతమైన వేలో పోర్ట్రేట్ చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే విమెన్ సైడ్ మెన్ సైడ్ అనేది పక్కన పెడితే వీ హ్యావ్ టు బీ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. మానవ ధర్మంగా ముందు ఆడ మగ ఇవన్నీ కాదు, అసలు మానవ ధర్మంగా ముందు మనం బ్రతకాలి కదా, ఆ ధర్మాన్ని పాటించాలి. ఇది నేను బలంగా నమ్మే వ్యక్తిని. అది ఆడవాళ్ళకి ఇంకో 1% ఎక్కువే హై అనేది నేను చెప్తా. మగవాళ్ళతో ఆడవాళ్ళు సమానులు, బలహీనులు, బలవంతులు, అసలు ఈ టాపిక్కే కాదు ఇది. ఆడవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళ కంటే శక్తివంతులే. అది కనపడని శక్తి వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే అమ్మ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బలం అది మనం అమ్మిస్తేనే కదా మనకు వచ్చింది. విమెన్ నుంచి వచ్చిన ఎంత బాగుంటాయండి. అలా ఏం లేదండి, అందరిలోని ఈ ఫీల్ ఉంటుందండి. ఎవరో చిన్న కొద్ది మంది చేసే ఒక అన్వాంటెడ్ తప్పుల వల్ల, అన్నెసరీ తప్పుల వల్ల ఈ పోర్ట్రేషన్ అలా అందరికీ ఒక యాప్ట్ అయిపోయింది తప్ప 90% మగాళ్ళందరూ కూడా రోజువారీ ఇబ్బందులతో వాళ్ళు ఫైట్ చేసుకుంటా, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటా. మేము చాలా చాలా పోరాడుతున్నాం కదా మేము కూడా. ఎవరు తక్కువ కాదు. అంటే నేననేది ఎవరో చేసి చిన్న తప్పుల వల్ల ఆ మగాళ్ళందరూ ఇదని, ఎవరో నలుగురు ఆడవాళ్ళు చేసిన తప్పుకి ఆడవాళ్ళు మగాళ్ళని టార్చర్ పెడుతున్నారనో చాలా కామన్ జోక్స్ వస్తూ ఉంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మీద లేకపోతే ఇంకోటో
ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక కామెడీ వేలో కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి అంతే. అంతే, అవును, నిజమే. ఇట్స్ నాట్ ఏ రియల్ పాయింట్ అది. అవును. నేను ఆమెని గారు మీరు చెయ్యని క్యారెక్టర్ కాదు,